ముల్లంగి పల్లి పచ్చడి చేసుకోవడానికి ముందుగా మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలని యాడ్ చేసేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసి ఆయిల్లో కూడా కాసేపు బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఆయిల్లో కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని సపరేట్ గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదే ప్యాన్లోకి మరి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని ముల్లంగి ఇక్కడ నేను 1/4 కిలో తీసుకొని పైన పీల్ అంతా తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇదంతా కూడా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న పల్లీలు, అలాగే తెల్లగడ్డపాయలు, రుచికి సరిపడా సాల్ట్, చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు, కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీకి పట్టేసుకుందాం. ఈ విధంగా మిక్సీకి పట్టుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్న ముల్లంగి అలాగే ఆనియన్స్ యాడ్ చేసి ఒక రౌండ్ తిప్పేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ముల్లంగి పల్లి పచ్చడి రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.